హరే కృష్ణ. గత కొన్ని రోజుల క్రితం మనందరం కూడా నరసింహ చతుర్దశి, నరసింహ భగవానుని అవతరణ దినోత్సవం జరుపుకున్నాం కదా. మనలో చాలా మందికి ప్రహ్లాదుడి యొక్క వృత్తాంతం తెలుసు. ప్రహ్లాదుడు ఎలాంటి భక్తుడు, ఆయన స్వయంగా తన తండ్రి చేత ఏ విధంగా భక్తి సాధన చేస్తున్నప్పుడు ఏ విధంగా హింసించబడ్డాడు. దాన్ని సహించడం ద్వారా భగవంతుని పట్ల ప్రేమ అతని ప్రహ్లాదుని ఎంతటి భయాన్ని భయం నుండైనా సరే, లేకపోతే ఎంతటి బాధ నుండైనా సరే, ఎంతటి ఆ దుఃఖం నుండైనా సరే రక్షించిందనమాట. భక్తు నుండి ఏమాత్రం కూడా పక్కకు తప్పుకోకుండా, అంటే వైదొలగకుండా తను ఎంతో నిష్ఠతో తన భక్తిని కొనసాగించడం జరిగింది. ఆ విధంగా మనం చూసినట్లయితే చరిత్రలో ప్రహ్లాదుడు అతని తర్వాత ఇంకా ఎంతో మంది భక్తులు ఇలా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు భగవంతునికి చేస్తున్న సేవలో ఆటంకాలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా చలించకుండా, ఏమాత్రం కూడా వెనక్కి తగ్గకుండా వాళ్ళ యొక్క సేవను అలాగనే కొనసాగించడం మనం చూసాం. ఎన్నోసార్లు మీరు వినే ఉంటారు. అది ఎప్పుడో ప్రహ్లాదుడు సతయుగంలో నరసింహ భగవానుడు అవతరించినప్పుడు చాలా కాలం క్రితం జరిగిన లీల అని చాలామందికి అనిపిస్తుంది. అంతే మరి సత్యయుగంలోనే కాదు, దాని తర్వాత అనేక యుగాల్లో అనేక మంది భక్తులు అనేక సందర్భాల్లో ఈ విధంగా భగవంతుని పట్ల వాళ్ళకున్న ప్రేమను అలా వ్యక్తపరిచారు. అంటే వాళ్ళకు ఎదురైన సందర్భాల్లో వాళ్ళకి భగవంతుడి పైన ఉన్న ప్రేమ మనం చూడొచ్చు కదా. మరి కలియుగంలో కూడా అలాంటి భక్తులు ఉన్నారు. చరిత్రలో చూసినట్టయితే కలియుగంలో కూడా అలాంటి గొప్ప భక్తులు ఉన్నారు కదా. ఎంతో మంది మరి రామానుజాచార్యుల గురించి మనం విన్నాం. ఆయన శిష్యులు కూడా ఒకతను, ఆయన ఆ, అప్పట్లో ఇతర సిద్ధాంతాల వాళ్ళు రామానుజాచార్యులు ప్రచారం చేస్తుంటే వాళ్ళ శిష్యుల్ని చాలా మందిని హింసించారనమాట. ఒక శిష్యుడైతే తను కళ్ళను కూడా తీసేస్తుంటే ఆయన సహించాడు. గురువు కోసం, భగవంతుని కోసం అలా చేయడం జరిగింది. మొన్న ఈ మధ్యనే మనం చెప్పుకున్నాం, శ్రీరంగంలో అంటే 3,000 మంది భక్తులు భగవంతుని మందిరానికి ఎదుట నిలబడి ముస్లింలు దండయాత్రకు వస్తే వాళ్ళందరి నుండి భగవంతుని యొక్క విగ్రహాన్ని రక్షించడానికి వాళ్ళ ప్రాణాలనైనా లెక్క చేయకుండా ఎదురు నిలబడ్డారనమాట. ఆ 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇంకెంతో మంది ఉన్నారు. తర్వాత ఒక భక్తుడు అక్కడ, మీరు శ్రీరంగ మందిరం చూసినట్లయితే ఆ మందిరం చుట్టూ ఊరంతా కూడా మందిరం చుట్టే ఉంటుందన్నమాట. ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు ఆ మందిరం చుట్టూ ఉన్న వీధుల్లోనే ఉంటారు. అందులో ఒక వర్గం ఏంటంటే భగవంతునికి రోజు కూడా కీర్తించేవాళ్ళు అనమాట, కీర్తన చేసేవాళ్ళు. భగవంతుని ముందు ముఖ్యంగా ఉత్సవాల్లో ప్రత్యేకమైన భజనలు జరుగుతుండేవి, కీర్తనలు జరుగుతుండేవి. అప్పుడు వాళ్ళు కీర్తన చేయాలన్నమాట. అయితే ఒకరోజు ఒక భక్తుడు, ఆ వర్గానికి చెందినవాడు, అంటే ఈ కీర్తన చేసే వర్గానికి చెందిన ఒక భక్తుడు, ఆయన భగవంతుని కోసం భజన చేద్దామని బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి పై అంతస్తు నుండి కింద పడిపోయాడు. చిన్న బాబు పైన అంతస్తు నుండి కింద పడిపోయి తన తల పగిలిపోయిందంట. నిజంగా అంటే తల పగిలిపోవడం అంటే నిజంగా పగిలిపోవడం అనమాట. క్రాక్స్ వచ్చేసి చాలా చాలా భయపడిపోయారంట. అసలు ఏంటి, బతుకుతారా లేదా అని చెప్పేసి. కానీ ఆయన వెంటనే వాళ్ళు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారంట. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన కొద్దిసేపు చూసి తర్వాత అనుకున్నాడంట, మరి నాకు ఈరోజు మందిరంలో భగవంతుని సేవ ఉంది, అతను వెళ్ళకపోతే ఆ రోజు వేరే వాళ్ళు ఎవరు చేయడానికి లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంట అంటే, డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు, వాళ్ళ భార్యకి ఆయన చెప్పి వెళ్ళిపోయాడంట. మరి నేను భగవంతుని సేవ సేవ కోసం మందిరానికి వెళ్ళాలి,
సో, మరి ఎలాగో డాక్టర్లు సర్జరీ చేస్తున్నారు గదా! నేను వెళ్తానని చెప్పేసి ఆయన వెళ్ళాడంట. ఆయన వెళ్లి భగవంతుడిని కీర్తించి తిరిగి హాస్పిటల్‌కొచ్చాడంట. హాస్పిటల్‌కొచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పారంట. ఇది చాలా ఆశ్చర్యకరం. అసలు తల చాలా పగిలిపోయింది. అసలు మేము అనుకోలేదు. మేము ఇలా సర్జరీ చేయగలుగుతామని అనుకోలేదు. కానీ అంతా సబబుగానే జరిగింది. ఆ పిల్లాడు మళ్ళీ బ్రతికాడన్నమాట. సో, అప్పుడు ఆ తండ్రి ఏం చెప్పాడట అంటే, ఆ భక్తుడు ఏం చెప్పాడంట అంటే, ఆ పిల్లాడికి మరియు వాళ్ళ భార్యకి చెప్పాడంట. "ఈ విధంగా మరి ఇలాంటి పరిస్థితిలోనూ కూడా నేను నా సేవను ఆపలేదు. అలాగే భవిష్యత్తులో నాకెప్పుడైనా సరే ఏమైనా అయినా సరే, నేను ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినా సరే, భగవంతుని సేవను మాత్రం మీరు ఆపొద్దు" అని చెప్పాడంట. అలా చాలామంది భక్తులు వాళ్ళ జీవితాన్ని నిజంగానే ఆహ్, భగవంతునికి అంకితం చేశారనమాట. భగవంతుని కోసం వాళ్ళు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ యొక్క శ్రద్ధ కొత్తగా ఏదో అంటే వాళ్ళ యొక్క భక్తి అనేది పూర్తిగా నేను ఎంత ఉన్నత స్థాయిలో ఉందంటే భగవంతుడిని విడిచిపెట్టి గాని, భగవంతుని సేవను విడిచిపెట్టి వాళ్ళు ఏమాత్రం జీవించలేరనమాట. అలాంటి ప్రేమ వాళ్ళకి భగవంతుడి పైన కలిగింది. నిజానికి అలాంటి ప్రేమను పొందడమే మన ప్రతి ఒక్కరి లక్ష్యం. చైతన్య మహాప్రభు కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో అవతరించి ఆయన ఇంత ప్రచారం చేశాడు. ఇప్పుడు ఈ హరే కృష్ణ ఉద్యమం ద్వారా ఎంతో ప్రచారం చేయడం జరిగింది. మరి ఆయన ఇక్కడికి మన కోసం ఇక్కడికొచ్చేసి ఆయన ప్రచారం చేశాడు. అంతిమంగా ఈ ఉద్యమం యొక్క లక్ష్యం ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే కృష్ణ ప్రేమను పొందడం. ప్రేమ పుమార్తో మహాన్. భగవంతుని యొక్క ప్రేమను పొందడమే ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం. మరి ఆ ప్రేమనివ్వడానికే ఆయన వచ్చాడంట. మనందరికీ భగవంతుని యొక్క కృష్ణుడి యొక్క ప్రేమనివ్వడానికే ఆయన ఈ ప్రపంచానికి వచ్చాడనమాట. మరి ఆ ప్రేమను పొందిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఆ ప్రేమను పొందిన వాళ్ళు మాత్రమే భగవంతుని కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని అంకితం చేయడానికి, వాళ్ళ ప్రాణాలనైనా లెక్క చేయకుండా భగవంతునికి సేవ చేయడానికి సిద్ధపడతారు. మరి అలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థాయికి వెళ్ళడం మనం అలాంటి స్థాయికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి మనమందరం కూడా. మనకనిపిస్తుంది భగవంతుడు మనల్ని రక్షించాలి కదా! ఏ సమస్యలు లేకుండా మనకెప్పుడైనా సమస్యలొచ్చినప్పుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. అప్పుడు భగవంతుడొచ్చి మనల్ని రక్షించాలి. కానీ భగవంతుడి కోసం మన ప్రాణాలు ఇవ్వడం ఏంటి? అలాంటప్పుడు భగవంతుడు మనకేంటి చేసేది? భగవంతుడు శక్తివంతుడు ఎలా అవుతాడని చాలామంది అనుకుంటారు. కదా! ఆ! ఎవరో మనకు హాని కలుగుతుంటే, మనకి ఆహ్, బాధ కలుగుతుంటే భగవంతుడు ఎందుకు అలా చూస్తూ ఉంటాడు? భగవంతుడి కోసం మనమెందుకు ప్రాణాలు అర్పించాల్సొస్తుంది? మనమెందుకు కష్టపడాల్సొస్తుంది? భక్తులు కష్టపడుతుంటే భగవంతుడు ఎందుకు అలా చూస్తాడు? అని చాలా మందికి సందేహం వస్తుంది. కానీ ఏంటంటే భగవంతుని పట్ల ప్రేమ చూపించడానికి భక్తులకు అవకాశం కలిగినప్పుడు వాళ్ళెంతో ఆనందిస్తారనమాట. మరెందుకు భగవంతుని ఎందుకు ఇలా భక్తులు కష్టపడ్డప్పుడు ఎందుకు భగవంతుడు ఆపడు? వాళ్ళనెందుకు రక్షించడు? హ్మ్. అనేది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి అది తెలుసుకోవాలంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ప్రహ్లాద మహారాజు తర్వాత కొద్ది కాలం క్రితం మనం ఇంకొక వృత్తాంతం గూడా చర్చించాం. చైతన్య చరితామృతంలో హరిదాస్, హరిదాస్ ఠాకూర్‌ల వారి వృత్తాంతం కూడా మీలో చాలామంది వినే ఉంటారు. హరిదాస్ ఠాకూర్‌లు కూడా ఆయన ముస్లిం అయినప్పటికీ కూడా భగవంతుని యొక్క నామజపం హరే కృష్ణ మహామంత్రం జపిస్తుంటే అక్కడ ముస్లిం రాజు ఆయనని హింసించేవాడనమాట యాక్చువల్లీ. ఆ! ఊర్లోకి తీసుకెళ్ళేసి అందరి ముందు కొరడా దెబ్బలతో కొట్టాడనమాట యాక్చువల్లీ. 24 ఆహ్, హ్మ్, ప్రదేశాల్లో అంటే ఊర్లో ఉన్న ప్రదేశాల్లో అక్కడ తీసుకువెళ్ళేసి కొరడాలతో కొట్టించాడు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా భయపడడానికి. ఆయనను చూసి ఎవరు కూడా మళ్ళీ హరినామాన్ని జపించకుండా ఉండడానికనమాట. అయినా సరే ఆయన లెక్క చేయలేదు. ఎంత కొట్టినా సరే ఆయన సహించాడు. చివరికి ఆయన ప్రాణాలను విడిచే పరిస్థితొచ్చినా సరే ఆయన లెక్క చేయలేదనమాట. సో, ఆయన ప్రేమకి, ఆయన యొక్క భక్తిలో నిష్టకి భగవంతుడే స్వయంగా చైతన్య మహాప్రభువే ఆయన చేతుల మీదుగా తీసుకెళ్ళేసి ఆయనకి అంత్యక్రియలు చేశారనమాట. సో, అలా మన చరిత్రలో చాలామంది చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం అలాంటి భక్తులు ఈ హరే కృష్ణ ఉద్యమం, ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రభువుల వారు మొట్టమొదటిగా ఏర్పరిచిన తర్వాత అమెరికాలో ఏర్పరిచిన తర్వాత ప్రపంచమంతా కూడా
ప్రచారం చేయడానికి, ప్రపంచమంతా కూడా మందిరాలని నిర్మించడానికి ఈ కేంద్రాలు స్థాపించి ప్రచారం చేయడానికి ఎంతోమంది భక్తులు చాలా కృషి చేశారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. వాళ్ళ జీవితాలని పూర్తిగా భగవంతుని సేవకి, ప్రభుపాల వారి సేవకు అంకితం చేశారనమాట. అన్ని ప్రదేశాలకెల్లా, ప్రపంచంలోని అన్ని దేశాలకెల్లా ఆ సమయంలో కోర్స్ చాలా దేశాల్లో ప్రచారం చేయడం చాలా కష్టమయ్యేది. కానీ ముఖ్యంగా రష్యాలో ప్రచారం చేయడం చాలా చాలా కష్టంగా ఉండేదన్నమాట. ఎందుకు? ఎవరికైనా తెలుసా? రష్యాలో 1960, 70ల్లో ఎలాంటి వాతావరణం ఉంది ఎవరికైనా తెలుసా? ఆ? కమ్యూనిస్టు ప్రభుత్వం అన్నమాట. కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు ఎలా ఉండేవాళ్ళు? నాస్తికులుగా ఉండేవాళ్ళు అనమాట. కమ్యూనిస్టులు భగవంతుని విశ్వసించారు. ఎందుకు? ఎందుకంటే భగవంతుడు నిజంగా ఉంటే ఇలా అసమానత ఎందుకు చూపిస్తాడు జీవుల పట్ల? ఒకరు ధనవంతుడిగా, ఒకరు పేదవాడిగా ఎందుకు పుట్టిస్తాడు? అందరినీ సమానంగా చూడాలి. అంతే కదా, సామ్యవాదమే కదా. కమ్యూనిస్టులు ఏం చేస్తారు? సామ్యవాదం. అందరూ సమానమే, ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు. తండ్రికి ఇంట్లో ఏ హక్కులు ఉండాలో కొడుకు కూడా అదే హక్కులు ఉండాలి. ఉంటాయా? అందరూ ఒక విధంగా ఉంటారా? సాధ్యం అది? కాదు. కానీ వాళ్ళ వాదన అలా ఉంటుంది. ఎనీవేస్, వాళ్ళు ఏమంటే కమ్యూనిస్టులు నాస్తికవాదులుగా ఉండేవాళ్ళు అన్నమాట. నాస్తికులు ఏంటంటే భగవంతుడిని విశ్వసించరు. ఎవరైనా సరే మత విశ్వాసాలను, మతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రభుత్వం వాళ్ళని శిక్షించేదన్నమాట. వాళ్ళని శిక్షించేవాళ్ళు, జైల్లో వేసేవాళ్ళు, చాలా హింసించేవాళ్ళు. ఎక్కడ కూడా ఎవరు కూడా అసలు చివరికి క్రిస్టియన్లు కూడా ఎవరు కూడా వాళ్ళ యొక్క ఏంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకొని ఇచ్చేవారు కాదనమాట. ఇంకా ఇతర దేశాల్లో ఇతర మతం అంటే ఇంకా అసలు సహించేవాళ్ళు కాదనమాట. ఎవరైనా సరే మత ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళను జైల్లో వేసేవారు అనమాట. సో అలాంటి వాతావరణంలో కొందరు భక్తులు ఉండేవారు అనమాట. వాళ్ళు ఎలా ప్రచారం చేశారు? ముఖ్యంగా చాలామంది భక్తులు ప్రచారం చేశారు ఆ సమయంలో, చాలా కష్టపడ్డారు. కానీ అందులో ఒక ఇద్దరు భక్తుల గురించి ఈ పుస్తకం మీరందరూ చూడొచ్చు స్క్రీన్ పైన. ఏంటది? సాల్టెడ్ బ్రెడ్, ఏ ట్రూ స్టోరీ. సాల్టెడ్ బ్రెడ్ అంటే ఉప్పేసిన బ్రెడ్ అన్నమాట. ఉప్పుతో కూడుకున్నది అనమాట యాక్చువల్లీ. అంటే సాల్టెడ్ బ్రెడ్ అంటే ఎందుకు ఈ పేరు పెట్టారనేది నేను మీకు చివరిగా చెప్తాను, తెలుస్తుంది. ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది అనమాట. వేరే దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, ఇతర దేశాల్లో మనకి ఇక్కడ అంటే 1-2 రకాల బ్రెడ్లు ఉంటాయి. అక్కడ చాలా రకాలుగా ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బ్రెడ్ తింటారు. ఆ దేశాల్లో ఎక్కువగా బ్రెడ్ తింటారు అనమాట. సో మరి ఈ పుస్తకానికి ఆ పేరు ఎందుకు పెట్టారని మనం చూద్దాం. ఈ పుస్తకం అంతా కూడా సార్వభౌమ దాస్ అనే భక్తుడు రచించడం జరిగింది. నిజంగా ఆయన స్వయంగా రాయలేదు. వాళ్ళ యొక్క కుమారుడు ఈ పుస్తకాన్ని రచించాడు. కానీ అదంతా బుక్‌లో, పుస్తకంలో మొత్తం ఆయన చెప్తున్నట్లే ఉంటుందన్నమాట. ఆయన వాళ్ళ కుమారుడికి ఏదైతే చెప్పాడో వాళ్ళ కొడుకే మొత్తం ఈ పుస్తకం రచించాడు. వాళ్ళ తండ్రి ఏ విధంగా అయితే చెప్పాడో అదంతా కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారన్నమాట యాక్చువల్లీ. సో ఈయనే సార్వభౌమ దాస్. సో చూడొచ్చు మీరిక్కడ. సో ఆయన సార్వభౌమ దాస్ ఆయనకు చిన్నప్పటి నుండే ఇంకొక స్నేహితుడు ఉండేవాడు. ఆయన సచీ సుతదాస్ అని. కోర్స్ వాళ్ళకి ముందు వేరే పేర్లు ఉండేవి. మనం ముందు చూశారు కదా, ముందు స్లైడ్‌లో గాగిక్ అండ్ సాకో అని వాళ్ళ పేర్లు అనమాట యాక్చువల్లీ. ఈ గాగిక్ అనే అతను సార్వభౌమ దాసుగా మారారు తర్వాత, ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో దీక్ష తీసుకున్న తర్వాత. ఆయన స్నేహితుడు సాకో అని ఉండేవాడు అనమాట. సో వీళ్ళిద్దరు కూడా చిన్ననాటి నుండే చాలా యూనో సన్నిహితంగా కలిసి ఉండేవారు. ఎందుకంటే
ఇద్దరికీ కూడా ఆధ్యాత్మిక భావాలు ఉండేవన్నమాట. అసలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. చిన్నతనం నుండి ఆ జిజ్ఞాస, అసలు మనం ఎవరము? ఈ జీవితం ఏంటి? ఈ సృష్టి ఏంటి? ఈ ప్రపంచం ఏంటి? మన జీవితం యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుడెవరు? అనే ఆలోచనలు వాళ్ళకి కలిగేవంట. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు ఈ నాస్తిక ప్రభుత్వం వలన ఎవరు కూడా ఆధ్యాత్మికతని ఆహ్, ఆహ్, సాధన చేసేవాళ్ళు కాదు. అలాంటి విషయాలు చర్చించేవాళ్ళు కాదు. కాబట్టి ఎంతమంది స్నేహితులున్నా సరే వీళ్ళ భావాల్ని పంచుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువన్నమాట. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు కూడా ఒకే రకమైన భావాలు కలిగి ఉండేవారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చిన్ననాటి నుండి. అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో. కాబట్టి ఆ జిజ్ఞాస వాళ్ళని అనేక ప్రదేశాల్లో ఈ ఈ జ్ఞానాన్ని గురించి, ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి వాళ్ళను ఆహ్, వెతికేలా చేశాయన్నమాట. వాళ్ళు లైబ్రరీకెళ్ళేవాళ్ళంట. రకరకాల గ్రంథాలు చదివేవాళ్ళంట. ఆ! ఆ బైబిల్లు చదివేవాళ్ళు. బైబిల్‌లో కూడా రకరకాల బైబిల్లు చదివేవాళ్ళనమాట. హరే కృష్ణ. పిల్లల్ని బయటికెళ్ళమని చెప్పు. సో, అక్కడ బైబిల్ చదివేవాళ్ళు. కానీ వాళ్ళు చదివినా సరే బాగుండేది. భగవంతుడి గురించి తెలుసుకోవడం వాళ్ళకి ఆనందంగా అనిపించేది. కానీ అందులో వాళ్ళకి ఎన్నో ప్రశ్నలొచ్చేవన్నమాట. అది చదివినప్పుడు వాళ్ళకి రకరకాల ప్రశ్నలు ఉదయించేవండి. కానీ వాటికి సమాధానం మాత్రం ఎవరు చెప్పలేకపోయారండి. ఒకసారి ఈ సార్వభౌమదాసి ఆయనను గాగిక్, మిగతా వాళ్ళందరూ కూడా ముద్దుగా గాగో అనేవాళ్ళనమాట. ఇతను కూడా ఒక చర్చికి వెళ్ళేసి అక్కడ చర్చి ఫాదర్‌ని అడిగారంట. రకరకాల ప్రశ్నలు అడిగారంట. ఎందుకు మీరు మనకు బైబిల్‌లో జీసస్ ఏం చెప్తున్నాడు? రకరకాల నియమాలు పెట్టాడు. అందులో 10 కమాండ్‌మెంట్స్ అని ముందు 10 నియమాలుంటాయి. అందులో ఆరో నియమం ఏంటి? థౌ షల్ నాట్ కిల్. ఆ! జీవహింస చేయకూడదని చెప్పారు. అయినా సరే మరి అక్కడున్న చర్చి ఫాదర్‌లతో సహా అందరూ మాంసం తినేవాళ్ళన్నమాట. అంతేకాకుండా చాలా చర్చిల దగ్గర ముఖ్యంగా వీళ్ళున్న ఊరు దగ్గర వీళ్ళుండేది అర్బేనియా అనమాట. అక్కడ ఆహ్, కొన్ని చర్చిల దగ్గర జంతు బలి గూడా ఇచ్చేవాళ్ళంట. జంతువుల్ని బలిచ్చేవాళ్ళు. చాలామంది ఏమనుకుంటారంటే మన హిందూ శాస్త్రాల్లోనే జంతు బలి అనేది ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అక్కడ క్రిస్టియన్ వాళ్ళు కూడా భగవంతుని కోసం అంటే చర్చి ముందు జంతువుల్ని బలిచ్చేవారంట. జంతువుల్ని బలించి వాళ్ళు తినేవాళ్ళన్నమాట. చర్చి ఫాదర్‌లతో సహా. మరి ఆయన వెళ్లి ప్రశ్న అడిగాడండి. "ఎందుకిలా చేస్తున్నారు? జీసస్ చెప్పాడు కదా!" అని చెప్పేసంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, "మిగతా జీవులకన్నిటికి అంటే మనుషులకి ఆత్మ ఉంటుంది. కానీ జంతువులకి ఆత్మ ఉండదు." చూడండి ఎంత హాస్య హాస్య హాస్యకరంగా ఉంటుందోనో. మిగతా జీవులకి వేటికి గూడా ఆత్మ ఉండదంట. కేవలం మనుషులకి మాత్రమే ఆత్మ ఉంటుందంట. మిగతా జీవులన్నింటిని కూడా మనుషులు ఆనందించడానికే భగవంతుడు సృష్టించాడంట. ఆక్ ఆ చర్చి ఫాదర్ చెప్పాడంట. నేను ఆయనకి చెప్పినప్పుడు ఆయన అడిగాడంట. అదేంటి నాకలా అనిపించట్లేదే. ఎందుకంటే మనం ఒక జంతువుని చంపడానికి ప్రయత్నించినప్పుడు అది కూడా బాధపడుతుంది. అది కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దానికి కూడా నొప్పి కలుగుతుంది. మనం ఎలాగైతే మన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు మనకు బాధ కలుగుతుందో, అవి కూడా చనిపోయినప్పుడు మిగతా జంతువులు వాటిని చూసి బాధపడుతున్నాయి. వాటిలోనూ కూడా అనేక రకాలైన భావాలున్నాయి. అలాంటప్పుడు వాటిలో ఆత్మ లేదని నేనెందుకు నమ్మాలి అని చెప్పేసంటే ఆయన తల కిందకేసుకున్నాడంట. చర్చి ఫాదర్ ఆయనకు సమాధానం లేదు. ఆయన చెప్పాడంట, "నువ్వు చెప్పేవి నువ్వు చాలా తెలివిగా ఆలోచిస్తున్నావు. చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. ఇలా అసలు ఇలాంటి ఆలోచన నాకెప్పుడు రాలేదు. నేనెప్పుడు ఇలా ఆలోచించలేదు. అసలు చాలామంది ఇలాంటి ప్రశ్నలు అడగరు. నువ్వు ఆలోచిస్తున్నావంటే చాలా గొప్ప విషయం. కానీ వీటికి సమాధానాలు నాకు తెలీదు. వీలైతే నేను తెలుసుకొని నీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానని చెప్పాడంట. అంతేగాని ఆయనకి అలా అక్కడనే కాదు తర్వాత చాలా మందిని అడిగినా, చాలా పుస్తకాలు చదివినా సరే ఆయనకి సమాధానం మాత్రం దొరకలేదు. అలా చిన్నతనం నుండే వాళ్ళు ఇంకా ఆ చర్చి ఫాదర్‌ని అడగడానికి ముందే 6 సంవత్సరాల వయసు నుండే ఈయన వాళ్ళ స్నేహితుడు సాకో. ఈయన గాగో అండ్ ఆయన సాకో. వాళ్ళిద్దరూ కూడా చిన్నతనం నుండే మాంసాన్ని తినడం విడిచిపెట్టేశారంట. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చాలా బలవంతం చేశారంట మాంసం తినమని. అయినా సరే వాళ్ళు తినలేదంట. ఈయన సార్వభౌమ ప్రభు
ఆయన ప్రచారం చేసేది అంటే ఆయన చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళలో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కుటుంబంలో ఒక ఆవిడ వీళ్ళింటికి వచ్చిందంట. వీళ్ళింటికి వచ్చి అలా వచ్చేప్పుడు తన చేతిలో కోడిని తీసుకొని వచ్చిందంట. కోడిని తీసుకొని వచ్చి వీళ్ళ తల్లిని అడిగిందంట. మీ ఆయన ఉన్నారా? మా ఇంట్లో బంధువులు వస్తున్నారు. మా ఇంటికి బంధువులు వస్తున్నారు. కానీ మా ఆయన ఊరెళ్ళారు. ఆయన లేరు. ఆయనకి ఏదో పని పైన ఊరెళ్ళారు. కానీ వాళ్ళకి మా బంధువులకి వచ్చే బంధువులకి వండి పెడదామంటే ఈ కోడిని కోయడం నాకు తెలీదు. మా ఆయన కోసేవారు. నాకు కోయడం తెలీదు. వండడం మాత్రమే తెలుసు. మీ ఆయన ఉన్నారా అని చెప్పేసంటే, ఆయన కూడా వీళ్ళ తండ్రి కూడా ఇంట్లో లేడు. ఏదో బయటికెళ్ళాడని చెప్పి వీళ్ళ తల్లి చెప్పిందంట. అయ్యో! ఎలా మరి ఇప్పుడు మా ఇంటికి బంధువులొస్తున్నారు. వాళ్ళకెలా వండాలంటే, అంటే వీళ్ళున్న చిన్న ఊరన్నమాట యాక్చువల్లీ. దూరం దూరంగా ఇల్లులుండేవి. ఎలా ప్రతి ఇంట్లో కూడా పెరళ్ళుండేవన్నమాట యాక్చువల్లీ. ఇంటి వెనకాల చెట్లు అవన్నీ ఆ! రకరకాల చెట్లుండేవి. అయితే ఆ పక్కింటావిడ ఆహ్, ఈయనని అడిగిందంట. ఏమడిగింది? నువ్వు చాలా ఆహ్, ఏంటి ధైర్యవంతుడిగా కనిపిస్తున్నావు. ఆ! దీన్నెందుకు నువ్వు కోయకూడదు అని చెప్పేసి అడిగిందంట. దీన్ని కట్ చేసి ఇవ్వచ్చు గదా! అని చెప్పేసి అడిగిందంట. అప్పుడు ఆయన చెప్పాడంట. లేదు లేదు నాకు కూడా తెలీదు. నేనెప్పుడు గూడా కోడిని కోయలేదు. మా తండ్రే కోసేవాడు. నాకు తెలీదు అని చెప్పాడంట. అయినా సరే నువ్వు చాలా పెద్దవాడివైపోయావు. నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ! ఆ! అని చెప్పేసి చాలా నేను ప్రోత్సహి వాళ్ళ తల్లి, ఆ పక్కింటావిడ ఇద్దరు కలిసి ప్రోత్సహించారంట. "నువ్వు చేయాల్సింది నేర్చుకో ఈరోజు. ఆ! నువ్వు పెద్దవాడివయిపోతావు. నువ్వు ధైర్యవంతుడయిపోతావు. రా" అని చెప్పేసి ఇద్దరు కూడా బలవంతంగా తీసుకెళ్లారంట. ఆయనని తీసుకెళ్ళేసి పెరట్లోకి తీసుకెళ్ళేసి ఎలా చంపాలని చెప్పేసి నేర్పించారంట. ఆ! ఆహ్, దాని రెక్కల పైన నీ కుడి కాలు పెట్టు. దాని కాళ్ళ పైన నీ ఎడమ కాలు పెట్టు. ఎడమ చేత్తో తల పట్టుకో. తర్వాత కత్తిని కుడి చేత్తో పట్టుకొని మెడ కోసేయి అని చెప్పేసి చెప్పారంట. ఈయనకి భయమేస్తుందంట. అసలు తనకి కోయడం ఇష్టం లేదు. అలా ఏదో వాళ్ళు చెప్పినట్టు ప్రయత్నిస్తూ కోయడానికి నటిస్తున్నాడు. కోసినట్టు నటిస్తున్నాడంట. ఊరికనే కత్తిని అలా ఇలా అంటున్నాడంట. అంటున్నప్పుడు వాళ్ళు అవునవును అలాగే కట్ చెయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట. ఒకసారి అనుకోకుండా ఆ కత్తి కొంచెం ఆ కోడి మెడకి తగిలి అది కట్ అయిపోయింది. అప్పుడు దాని నుండి రక్తం రావడం చూసి ఆయనకి చాలా భయమేసిందంట. భయం అంటే బాధ కలిగిందనమాట యాక్చువల్లీ. ఒక విధంగా చెప్పాలంటే. శరీరం అంతా కూడా కంపించిందంట. ఎందుకు అసలు నేనేం చేస్తున్నాను? నేనేమనుకుంటున్నాను, అసలు ఇప్పుడు ఏం చేస్తున్నానని ఒక్కసారిగా అనిపించి, వెంటనే దాన్ని విడిచిపెట్టాడంట. ఆ కోడి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంతో భయంతో ఉండేది, బలవంతంగా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించేది, గాల్లో ఎగిరిపోయి దూరంగా వెళ్ళిపోయిందంట. ఇంకా ఆ పక్కింటావిడ ఆహ్, ఈయనని తిట్టిందంట. నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు మగవాడివే కాదు. ఇలా పడేస్తావా? అనవసరంగా కోడిని నీ దగ్గరికి తీసుకొచ్చానని చెప్పేసి అంటే, ఇంకా వీళ్ళ తల్లి వాళ్ళ కోడిని ఇచ్చేసిందంట. సరే తీసుకోండి మా అబ్బాయి వల్ల ఇలా జరిగింది కానీ వీళ్ళ కోడిని ఇచ్చేసిందంట. సో ఏదైనప్పటికి కూడా ఆయన మాత్రం ఆ రోజు కోడిని చంపనందుకు చాలా ఆనందంగా ఉన్నాడు. సరో సరే అలా చిన్నప్పటి నుండే ఆయనకి హింస అంటే నచ్చేది కాదు. ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలని, భగవంతుడి గురించి తెలుసుకోవాలని అలా ఉండేదనమాట. వాళ్ళ స్నేహితుడు కూడా అంతే. ఇద్దరు కలిసి అలా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలా వాళ్ళు ప్రయత్నంలో ఒకరోజు ఇంకొక వ్యక్తి వాళ్ళకి స్నేహితుడయ్యాడు. ఆయన ఒకరోజు వీళ్ళిద్దరికీ కూడా భగవద్గీత చూపించాడంట. భగవద్గీత అంటే వాళ్ళు నేరుగా భగవద్గీత అని చెప్పలేదు. ఆయన నేను ఇలా ఒక ఆధ్యాత్మిక సంఘంతో కలిశాను. వాళ్ళు చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. ఆ! భారతదేశానికి సంబంధించిన తత్వాల గురించి ప్రచారం ప్రచారం చేస్తున్నారని చెప్పారంట. కానీ వీళ్ళకేంటంటే వీళ్ళిద్దరికీ గూడా చిన్నప్పటి నుండి భారతదేశం అంటే, భారతదేశంలో ఉన్న సంస్కృతి అంటే, ముఖ్యంగా భారతీయ గ్రంథాలంటే చాలా ఇష్టమంట. ఎందుకంటే రష్యాలో కూడా అప్పుడు గూడా దాని గురించి ప్రచారం ఉండేదంట. భగవద్గీత గురించి, ఈ భారతీయ సంస్కృతి గురించి అక్కడ ప్రచారం జరుగుతుండేదంట. వాళ్ళు అప్పుడప్పుడు అవి చదివేవాళ్ళంట. పేపర్‌లో చదివేవాళ్ళంట. పేపర్‌లో భారతదేశాన్ని గురించిన ఏదైనా వార్త వస్తే ఆ ఫోటోస్ అన్నిటిని కూడా కత్తిరించుకొని వాళ్ళు గదిలో పెట్టుకునేవాళ్ళంట. అంత ఇష్టమంట వాళ్ళకి. సో, తర్వాత ఆహ్, భారతదేశంలో నుంచి వచ్చిన సినిమాలు గూడా ఎక్కువగా చూసేవాళ్ళంట. వాళ్ళకి భాష అర్థం కాకపోయినా సరే చూసేవాళ్ళంట. ఎందుకంటే వాళ్ళని చూసి ఆ మ్యూజిక్, ఆ వాతావరణం అది వాళ్ళ వ్యక్తుల్ని చూస్తేనే వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించేదంట. సో, అలా వాళ్ళు వాళ్ళు ఆ స్నేహితుడు ఎప్పుడైతే ఈ భగవద్గీత గురించి చెప్పాడో వీళ్ళు చాలా ఆనందపడి దాని గురించి
తెలుసుకోవాలని ఆయన దగ్గరికి వెళ్లారంట. ఒకరోజు ఆయన భగవద్గీత తీశాడంట. భగవద్గీత తీసి చూపిస్తే వీళ్ళు చాలా సంతోషంగా "ఓ మేము చదవాలనుకుంటున్నాం" అని చెప్పేసి వీళ్ళన్నారంట. ఆయనప్పుడు చెప్పాడంట, "మీకు భగవద్గీత ఇంకా తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను. అక్కడ ఈ హరే కృష్ణ భక్తులుంటారు. వాళ్ళు మనకి ఇవన్నీ చెప్తారు. మీరక్కడికి రండి" అని చెప్పేసి అలా ఒకరోజు అప్పుడు ఇస్కాన్‌కి పరిచయం చేశారనమాట వీళ్ళిద్దరిని కూడా. ఆ! ఒక స్నేహితుడు. అలా వీళ్ళు ఇస్కాన్‌కి పరిచయమయ్యారు. పరిచయం అంటే అప్పుడేంటంటే ఇస్కాన్ ఇలా మనకు ఒక మందిరంలాగా అలా ఉండేది కాదప్పుడు రష్యాలో. రహస్యంగా ప్రచారం చేసేవాళ్ళనమాట. ఎందుకంటే నాస్తిక ప్రభుత్వం కాబట్టి ఎటువంటి మత ప్రచారాన్ని వాళ్ళు ఆహ్, అనుమతించేవాళ్ళు కాదు కాబట్టి భక్తులు చాలా రహస్యంగా ప్రచారం చేస్తుండేవాళ్ళనమాట ఆ రోజుల్లో. ఎవరికైనా ప్రచారం చేయాలంటే రహస్యం వాళ్ళ గురించి ముందుగా తెలుసుకొని, అసలు మీరెవరు ఏంటని తెలుసుకొని, కొద్ది రోజులు పరిచయం ఏర్పడిన తర్వాత అప్పుడు మెల్లిగా హరే కృష్ణ మహామంత్రం గురించి, భగవద్గీత గురించి, ఇస్కాన్ గురించి నెమ్మదిగా చెప్పేవాళ్ళనమాట. ఎందుకంటే ప్రభుత్వానికి తెలిసిందంటే జైల్‌లో వేసేస్తారు. అంతేకాకుండా కేజీబీ అనే స ఒక వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందంట రష్యా ప్రభుత్వం. వాళ్ళేం చేస్తారంటే రహస్యంగా ఎవరైనా సరే ఇలా మత ప్రచారం చేస్తున్నారా? మతాచారాలు పాటిస్తున్నారా? అని రహస్యంగా వాళ్ళు ఆహ్, గూఢచారులుగా తిరుగుతుంటారనమాట. ఎవరైనా అలా చేస్తున్నారని తెలిసిందంటే వాళ్ళు పట్టుకుంటారు. అలాంటి సమయంలో భక్తులు ప్రచారం చేస్తున్నప్పుడు అంటే వీళ్ళకి ఇలా ఒక ప్రత్యేకంగా ముందు ఇస్కాన్ అని బోర్డ్ పెట్టేసి అలాంటి వాతావరణం ఉండేది కాదు. రహస్యంగా ఎవరింట్లోనో అన్ని గదులు తలుపులు మూసివేసేసి బయట ఒకరు కాపలా ఉండడం అప్పుడప్పుడు చాలా చాలా రహస్యంగా వాళ్ళు సాధన చేసేవాళ్ళనమాట. అలాంటి ప్రదేశానికి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ స్నేహితుడు తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తుల్ని చూసి వీళ్ళకి చాలా ఆనందం కలిగిందంట. వాళ్ళు చెప్పే తత్వం, వాళ్ళ ప్రసాదం చాలా ఇష్టపడ్డారు. అలా కొద్ది రోజులు మొదటి రోజు అక్కడ వెళ్ళి తెలుసుకొని ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలనిపించిందంట. వీళ్ళలో కలిగిన మార్పును చూసి వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకున్నారంట. అంటే వాళ్ళు మొట్టమొదటి నుంచే ఈ ఇస్కాన్ తత్వాన్ని వాళ్ళు స్వీకరించడం మొదలుపెట్టారనమాట. కొన్ని రోజులకి ఇద్దరు కూడా నిర్ణయించుకొని మనం వెళ్దాం. ఆ సంఘంలో చేరిపోదాం. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరుదామని చెప్పేసి ఇద్దరు కూడా వెళ్ళేసి అక్కడ భక్తులతో కలిసిపోయారనమాట. మరి అప్పట్లో ఈ ఇస్కాన్‌లో ముఖ్యమైన ముఖ్యమైన సేవా కార్యక్రమం ఏంటంటే భక్తులందరూ కూడా బయటికి వెళ్ళేసి ఈ హరినామ సంకీర్తన చేయడం మరియు పుస్తకాలను వితరణ చేయడం. అదే ముఖ్యమైనదనమాట. ప్రభుపాల వారు మరి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఈ ఇస్కాన్‌ని ఎలా ప్రచారం చేశారంటే భక్తులందరూ కూడా ప్రతిరోజు ఉదయం నుండి ఉదయాన్నే లేచి 4:30కు మంగళారతి అయిపోయిందంటే తర్వాత వెంటనే కొద్దిసేపు జపం చేసుకొని బయటికి వెళ్లారంటే మళ్ళీ రాత్రి వచ్చేవారనమాట. అలా ప్రచారం చేస్తుండేవారు. ఎంతోమంది భక్తులు ఇలా ప్రచారం చేస్తుండేవారు. మరి రష్యాలో కూడా చేస్తుండేవారు. కానీ రహస్యంగా చేస్తుండేవారు. ఒక్కొక్కరికి ఇస్కాన్ గురించి చెప్పాలంటే వాళ్ళెంతో సహనంతో మెల్లిగా, జాగ్రత్తగా ప్రచారం చేయవలసొచ్చేదన్నమాట. అంత సులభమైనదేం కాదు. సరే అలా ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా నెమ్మదిగా అలా ప్రచారం చేస్తున్నారంట. అయితే ఒకరోజు వీళ్ళు ఆహ్, మందిరం అంటే ఒక ఇంట్లో, ఇంట్లో రహస్యంగా వీళ్ళందరూ కూడా కొందరు జపం చేస్తున్నారు, కొందరు వంట చేస్తున్నారు, కొందరేమో పుస్తకాలు చదువుకుంటున్నారంట. చదువుకుంటున్నప్పుడు సడెన్‌గా అక్కడికి ఎవరో బయట నుంచి ఎవరో తలుపు శబ్దం చేసినట్లు వినిపించిందంట. వెంటనే ఎవరండి కేజీబీ వచ్చారు అని చెప్పేసి అనగానే అందరూ కూడా వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలను కూడా దాచిపెట్టేసి అక్కడ ఎలాంటి ఫోటోలు లేకుండా ఆ! ఫోటోలంటే మనకి కృష్ణుడి, రాధ ఫోటోలు, ఇతర ఫోటోలన్నీ కూడా ప్రభుల వారి ఫోటోలు ఉంటే అవన్నీ కూడా దాచిపెట్టారంట. దాచిపెట్టేసి అది తలుపులు తీశారంట. సో, అలా వాళ్ళొచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటే అక్కడ వచ్చిన పోలీసులు, పోలీసులందరూ కూడా వీళ్ళందరినీ కూడా వెతికి ఇల్లంతా కూడా సోదా చేసేసి అక్కడ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి చూసారంట. కానీ ఎవరికేం దొరకలేదంట. కానీ అయినా సరే అక్కడ వాతావరణం తెలిసిపోతుంది వాళ్ళకి.
ఇక్కడేదో సంథింగ్ యూనో మత ప్రచారం జరుగుతుందని చెప్పేసి అని చెప్పి అందరి యొక్క పేర్లు రాసుకున్నారండి. పేర్లు రాసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత ఒక భక్తుడు అడిగాడంట వీళ్ళని, మీ పేర్లు కూడా రాసుకున్నారా అంటే, అవును మా పేర్లు కూడా రాసుకున్నారంటే, అయితే ఇప్పటి నుంచి మీరు కూడా హరే కృష్ణ భక్తులే అని చెప్పి చెప్పారంట. ఎందుకంటే పోలీసులు ఏం రాసుకున్నారు, ఇలా ఎవరు హరే కృష్ణ భక్తులు, వాళ్ళు ఎవరు ప్రచారం చేస్తున్నారో రాసుకున్నారు, అందులో మీ పేరు కూడా ఉంది, కాబట్టి మీరు కూడా హరే కృష్ణ భక్తులే అని చెప్పారు. సో అలా వీళ్ళు కూడా నెమ్మదిగా జపం చేయడం అవన్నీ కూడా సాధన చేస్తుండేవారు. కానీ బయట ఏంటంటే, బయట ప్రచారానికి వెళ్ళినప్పుడు పోలీసులకి దొరికితే ఇంకంతే, కొట్టేవాళ్ళనమాట యాక్చువల్లీ. కొన్ని సార్లు వాళ్ళు జైలుకి తీసుకెళ్ళేసి కొన్ని గంటల పాటు జైల్లో పెట్టి పంపించేవాళ్ళంట. లేకపోతే కొన్ని సార్లు కొన్ని రోజులు జైల్లో పెట్టి పంపించేవాళ్ళంట. కొన్ని సార్లు కొట్టి పంపించేవాళ్ళనమాట యాక్చువల్లీ. సో అలా ఒక్కొక్క భక్తుడు బయటికి వెళ్ళాడంటే, అది కూడా ఏంటి, పెద్ద పెద్ద పుస్తకాలు కాదు, కొన్ని పుస్తకాలు తీసుకొని బయటికి వెళ్ళాడంటే మళ్ళీ ఎప్పుడు వస్తాడో మిగతా వాళ్ళకి తెలియదు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు, వస్తాడా రాడో కూడా తెలియదు. సో అలా ఉండేదన్నమాట. అయినా సరే భక్తులు చాలా కష్టపడి యూనో భగవంతుని కోసం అలా ప్రచారం చేస్తుండేవారు. సరే అలా జరుగుతున్నప్పుడు ఇంకొక రోజు ఈ వీళ్ళు యూనో ఈయన సార్వభౌమ దాస్ దీక్ష తీసుకున్న తర్వాత ఇలా అయిపోయారు. చూడండి, ఒకరోజు వీళ్ళు ఆ, గదిలో ఉన్నప్పుడు అలానే కేజీబీ వాళ్ళు వచ్చారంట. కానీ వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళు అన్నీ అంటే ఏది దాచలేకపోయారు. అక్కడున్న ఫొటోస్ అవన్నీ కూడా ఉండేవి. సో అవన్నీ చూసి వీళ్ళని చాలా హింసించారంట. చూడండి, అక్కడ ఉన్నట్లు కూడా మనకి అవన్నీ కూడా కింద పడేసి అన్ని పాడు చేసేసి ఆ, వాళ్ళని విపరీతంగా హింసించి కొట్టారనమాట. ఇదేమో గదిలో ఉన్నప్పుడు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కూడా, బయట ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలా హింసించేవారు అనమాట. పూర్తిగా వాళ్ళ యొక్క శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉండేది. ఎక్కడ కొడతారో తెలియదు ఇంకా, తలపైన, చేతులు, కాళ్ళు, ఎక్కడ అనేది తెలియదు. ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కూడా కొట్టి వెళ్ళేవాళ్ళు అనమాట. అయినా సరే వీళ్ళు భక్తిని మాత్రం విడిచిపెట్టలేదు. వీళ్ళు రహస్యంగా జపమాలలు తయారు చేసుకునేవాళ్ళంట. వాళ్ళ చేతులతో జపమాలలు తయారు చేసుకునేవాళ్ళంట. అప్పట్లో మిషన్లు లేవు. సో అలా ఎంత హింసించినా సరే వాళ్ళు మాత్రం భక్తిని విడిచిపెట్టలేదనమాట. సో ఒకరోజు ఈ సార్వభౌమ దాస్ ఏం చేశారట అంటే, ఇట్లా బయటికి ఇలానే పుస్తకాలు వితరణ చేయడానికి బయటికి వెళ్ళి దానికంటే ముందు ఏం జరిగిందంటే, వీళ్ళు పుస్తకాలు ముద్రిస్తుండేవాళ్ళనమాట. ఎలా ముద్రించేవాళ్ళంటే, అప్పట్లో రష్యాలో మరి పుస్తకాలు ముద్రించాలంటే మనకి ప్రింటింగ్ ప్రెస్ కావాలి, కనీసం చిన్న జిరాక్స్ మిషన్ అయినా కావాలి. కానీ ఎవరింట్లోనైనా సరే జిరాక్స్ మిషన్ కావాలన్నా సరే ప్రభుత్వం పర్మిషన్ కావాలంట. జిరాక్స్ మిషన్ పెట్టుకోవాలన్నా సరే ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలన్నమాట. సో కాబట్టి ఎవరింట్లో ఉండేది కాదు. కానీ వీళ్ళు రహస్యంగా జిరాక్స్ మిషన్ లాంటిది మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. అలా ఒక భక్తుడు ఎవరికి, ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా ఈ భగవద్గీత పేపర్లు ప్రింట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. పేపర్లు అన్నీ కూడా ప్రింట్ చేసి తీసుకొస్తే, అది కూడా ఏంటి, ఒకేసారి మొత్తం పుస్తకం అంతా ప్రింట్ అయ్యేది కాదంట. ఒక్కొక్కసారి కొన్ని పేజీలు, ఇంకోసారి ఇంకొన్ని పేజీలు అలా వచ్చేవంట. ఒక భక్తుడు తీసుకొచ్చేవాడు అనమాట. అంటే వీళ్ళందరికీ లీడర్ అనమాట. ఆయన తీసుకొచ్చేవాడంట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తే కూర్చొని వాటిని ఒక పేజీ పైన ఒకటి పెట్టేసి ఇలా పుస్తకం ఎలా తయారు చేయాలని చూపించారంట. తెలుసు కదా మీకు అందరికీ. ఇలా 2 పేజీలు కలిసి ఒక పేపర్ ఉంటుంది. దాన్ని ఒకదానిపైన ఒకటి పెట్టేసి మధ్యలో పిన్నులు కొట్టేసి ఇలా మడిచి దీని ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేయాలి. అలా వీళ్ళందరూ కూడా చేత్తోనే చేస్తుండేవాళ్ళు అనమాట. చేతులతో ఒకదానిపైన ఒకటి పెట్టేసి ఒక్కొక్కసారి పేజీలు మిస్ అయ్యాయంట. అసలు ఏ పేజీ పైన ఏ పేజీ కింద అని తెలిసేది కాదంట. అయినా సరే అలా తయారు చేసినా సరే చాలా మంది భగవద్గీతను కొనేవాళ్ళంట. అన్ని పేజీలు లేకపోయినా సరే చాలా మంది తీసుకునేవాళ్ళంట భగవద్గీతని. ఆ రోజుల్లో చూడండి, ఆధ్యాత్మిక విషయాలపైన ఆధ్యాత్మిక జిజ్ఞాస చాలా మందికి ఉండేది. సో అలా వీళ్ళు పుస్తకాలు తయారు చేసి వితరణ చేస్తుండేవారు. అలా కానీ ఇలా బయటికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఇలా పోలీసులకు దొరికితే వాళ్ళు చాలా
కొట్టేవారనమాట యాక్చువల్. అయితే ఒకరోజు బ వేరే అంటే వీళ్ళుండేది అర్బేనియా. ఇక్కడి నుంచి అర్బేనియా భాషలో, తర్వాత రష్యాలో, రష్యన్ భాషలో కూడా వీళ్ళు భగవద్గీత తయారు చేసిన వాళ్ళు రష్యాకి పంపిస్తుండేవారనమాట. సాధారణంగా పోస్ట్‌లోనే పంపించేవారంట. కానీ కొన్ని రోజుల తర్వాత కేజీబీ వాళ్ళకు దొరికేశారు. అప్పటి నుంచి గవర్నమెంట్ రూల్ పెట్టిందంట. ఇంత ఇంత బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే ఆ పోస్ట్ తెరిచి చూడాలి అని ఒక రూల్ పెట్టిందంట. అప్పటి నుంచి భక్తులు అలా పంపించలేక మళ్ళీ ఏం చేశారట అంటే ఈ గూడ్స్ రష్యా నుండి అర్బేనియాకి వచ్చే ఎవరైతే సామాన్లు అంటే రకరకాల వస్తువులు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కదా, అక్కడి నుంచి వస్తువులు తీసుకురావడం, ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కలిసి మాట్లాడుకొని రహస్యంగా స్మగ్లింగ్ చేసేవాళ్ళు అనమాట. యాక్చువల్ స్మగ్లింగ్ ఎలా చేస్తారో అలా భగవద్గీత మరియు ఇతర ప్రభుపాల వారి పుస్తకాలు, ఇతర పుస్తకాలు కూడా పునరావృతి అనే పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం కూడా అర్బేనియా భాషలో అనువదించారంట వాళ్ళు, ముద్రించి. అలా కొన్ని పుస్తకాలన్నింటినీ కూడా రహస్యంగా స్మగ్లింగ్ వస్తువుల్లాగా రష్యాకి పంపించేవాళ్ళంట. అక్కడ నుంచి కొందరు భక్తులు వచ్చేసి వీళ్ళతో చెప్పారంట, మీరు బయటికి రావద్దు, మేము వచ్చి పుస్తకాలు తీసుకెళ్ళేసి మేము వితరణ చేస్తాం, మీరు ఇక్కడే ఉండి ముద్రించండి. ఎందుకంటే మీరు దొరికిపోయారనుకోండి పోలీసులకి, అప్పుడు ఎవరు ముద్రిస్తారు? మీరు ముద్రిస్తూ ఉంటే ఎవరో ఒకరు వచ్చి తీసుకెళ్తారు, వితరణ చేస్తారు. ఒకరు జైల్లో ఉంటారు, ఒకరు బయటకు వస్తుంటారు. అలా ఏదో విధంగా ప్రచారం జరుగుతుంది. కానీ మీరే జైలుకి వెళ్తే ఎలా అని చెప్పేసి అలా అన్నారంట. అలా అక్కడ ముద్రించేటప్పుడు కూడా ఈ భక్తుల లీడర్ చెప్పారంట, మీరందరూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్క పని నేర్చుకోవాలి. అంటే పుస్తకం ఎలా తయారు చేయాలని అన్నీ నేర్చుకోవాలి. ఒకరు కట్ చేయడము, ఒకరు ఫోల్డ్ చేయడము, ఒకరు పిన్ కొట్టడము, అన్నీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు పోలీసులకు దొరికిపోతారో తెలియదు. కాబట్టి అందరికీ అన్ని పనులు రావాలని చెప్పి అలా నేర్చుకునేవారంట. సో అలా పుస్తకాలు ముద్రించి ప్రచారం చేసేవాళ్ళు. అదే ఒకరోజు ఇంకా పోలీసులకి వీళ్ళు దొరికిపోయారు. పోలీసులకు దొరికిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు వీళ్ళంటే ఇప్పుడు ఈ సార్వభౌమ దాస్ అండ్ సచి సుత్తదాస్ వీళ్ళిద్దరు దొరికిపోయారు. కానీ వీళ్ళకంటే ముందే వీళ్ళ లీడర్స్ కూడా దొరికిపోయారని వీళ్ళకి తెలిసిందంట. వీళ్ళు ఏమనుకున్నారంటే లీడర్లు ఆల్రెడీ దొరికారు కాబట్టి మిగతా వాళ్ళని ఏమన్నారు లే అని అనుకున్నారంట. కానీ ఆ పోలీసులు వచ్చేసి ప్రతి ఒక్కరిని కూడా జైలుకి తీసుకెళ్లడం మొదలుపెట్టారంట. ఎవరు దొరికితే వాళ్ళని జైలుకి తీసుకెళ్లారంట. వీళ్ళు కూడా ఒకరోజు వీళ్ళని కూడా ఒకరోజు జైలుకి తీసుకెళ్లేసి అక్కడ చాలా విపరీతంగా హింసించారంట. మీరు ఎక్కడ ఈ ముద్రిస్తున్నారు, ఈ పుస్తకాలు ఎక్కడ ముద్రిస్తున్నారు, ఎవరు ముద్రిస్తున్నారు, ఎలా వితరణ చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి అని చెప్పేసి అడగడం మొదలుపెట్టారు. అయినా సరే భక్తులు ఎవరు కూడా మాకు తెలియదు, మాకు ఎవరో తీసుకొచ్చి ఇస్తారో, మేము ఇట్లా ప్రచారం చేస్తున్నాం అని చెప్పారంట. మాకు తెలియదు అని. అక్కడ ఏంటంటే పోలీసులు ప్రతిరోజు కూడా భక్తుల్ని కొట్టేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ మామూలుగా కాదు, మన సినిమాలో చూస్తుంటాం కదా, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ అని, లేకపోతే ఇంకా థర్డ్ డిగ్రీ అని కాదు, కొన్నిసార్లు సైనికులు ఇతర దేశాలకి వాళ్ళకి దొరికితే, ఇతర దేశాల సైనికులకు దొరికారనుకోండి, వాళ్ళు చాలా తీవ్రంగా కొడుతుంటారు. అలా ఏంటంటే ఈ భక్తుల్ని ఏంటంటే ఈ వాళ్ళు చాలా గట్టిగా ఉన్న బూట్లు వేసుకొని ఈ సార్వభౌమదాస్ యొక్క కాలు వేళ్ళ పైన గట్టిగా తొక్కేవాడంట. ఆయనకు ప్రాణం పోయినట్లు అనిపించేదంట. చాలా హింసించేవాళ్ళంట. అలా ఎన్ని ఎన్ని విధాలుగా చేసినా సరే వీళ్ళు మాత్రం ఎక్కడ ముద్రిస్తున్నారని చెప్పకపోయేవాళ్ళు అనమాట. అది వీళ్ళని కాదు, చాలామంది భక్తులు అలా జైలుకి తీసుకెళ్లే వాళ్ళు, కొన్ని రోజులు హింసించే వాళ్ళు, బయట విడిచిపెట్టేవాళ్ళు, వాళ్ళని రహస్యంగా వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. అయినా సరే భక్తులు చాలా ఎవరికీ తెలియకుండా నేను ప్రచారం చేస్తున్నారు. అలా వీళ్ళు కూడా ఎన్నోసార్లు జైలుకి వెళ్ళొచ్చారు. కానీ ఈసారి ఏంటంటే ఒకరోజు వీళ్ళ గదిలో అంటే వీళ్ళు ఉండే ప్రదేశంలో ఉంచకుండా వీళ్ళు ఇక్కడ తయారు చేసేసి ఒక వేరే ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడికి వెళ్ళి పుస్తకాలను దాచేవారండి. ఒకరోజు వీళ్ళుండే ఇంటి నుంచి అక్కడికి వెళ్తుంటే దారిలో బస్సులో వెళ్తున్నారంట. బస్సులో వెళ్తుంటే వీళ్ళిద్దరికీ సందేహం కలిగిందంట. ఈరోజు ఇద్దరికీ కూడా భయంగా అనిపించిందంట. ఈరోజు ఏదో జరగబోతుంది అని అనిపించిందంట. చాలా వాళ్ళు అనుకుంటుండగా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఆ పుస్తకాలన్నీ కూడా దాచిపెట్టిన ఇంటికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తుంటే ఇద్దరు అనుకున్నారండి, ఈ రోజు ఏదో భయంగా ఉంది, మనం ఈరోజు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి తిరిగి వెనక్కి వెళ్ళడం వెనక్కి బయలుదేరారంట. వెనక్కి వెళ్తుంటే అప్పుడు మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు అనమాట. పోలీసులు పట్టుకొని అసలు వాళ్ళ చేతిలో అప్పటికే
మరి పుస్తకాలు అక్కడ పెట్టేదానికి వెళ్తున్నారు కదా! ఎక్కువ పుస్తకాలున్నాయి. సో, పట్టుకొని ఇవి ఎక్కడివి, ఎక్కడికెళ్తున్నారని చెప్పేసి, ఇంకా ఆ రోజు మాత్రం ఇంక తీసుకెళ్లారండి. చివరిసారిగా పోలీసులకు పట్టుబడడం అన్నమాట. అంతకుముందు ఎన్నో సార్లు పట్టుకున్నారు. ఇంక ఈసారేంటంటే తీసుకెళ్లారంటే ఇంక జైల్‌లో వేసేసి విడిచిపెట్టలేదన్నమాట. ఈసారి. ముందు సార్ల కంటే చాలా హింసించారంట. ఒక్కోసారి వాళ్ళెలా అంటే జైలుకి వెళ్ళినప్పుడు పోలీసులు ఏం చేస్తారట అంటే ఒకరు విపరీతంగా కొడతారంట. ఇంకొక పోలీసు చాలా నవ్వుతూ మాట్లాడతాడంట. ఎందుకంటే అది టెక్నిక్ అనమాట. ఒకరు కొడతారు, ఒకరు నవ్వుతూ మాట్లాడతారు. ఎందుకంటే ఆ కొట్టినవాడు బయటికెళ్ళినప్పుడు ఈ నవ్విన వాడితో ఏదన్నా చెప్తారేమో అని చెప్పేసి. చాలా చేస్తుండేవారనమాట యాక్చువల్లీ. అలా కానీ వీళ్ళు చివరిసారిగా వెళ్ళినప్పుడు ఒక పోలీసు చాలా లావుగా మొత్తం అంతా చెమటలు కక్కుతూ నల్లగా ఉన్నాడంట భయంకరంగా. వాడు ఈ వీళ్ళని తీ ఈ వీళ్ళని తీసుకెళ్ళేసి విపరీతంగా కొట్టాడంట. విపరీతంగా కొట్టాడంట. అలా ప్రతిరోజు కూడా జైల్‌లో వేసేసి ప్రతిరోజు ఇంట్రాగేషన్ లాగా రోజు కొట్టేవాళ్ళంట. ఒక పోలీసొచ్చేసి వీళ్ళని ప్రతిరోజు ఆయన డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళే ముందు రోజు వచ్చి కొట్టేవాడంట. ఎందుకిలా కొడుతున్నావు రోజు అని చెప్పేసంటే, ఏదో ఎవరో ఒకరిని ఈ హరే కృష్ణ వాళ్ళని ఎవరో ఒకరిని కొడితే కానీ మా భార్య నాకు భోజనం పెట్టదన్నది అందుకనే కొడతానంటాడు. సో, అలా ఉండేదనమాట యాక్చువల్లీ. ఆ రోజుల్లో అందరూ నాస్తికులనమాట. ఆ దేశంలో చాలామంది నాస్తికులుగానే ఉండేవాళ్ళు. ఎవరికీ ఇష్టం ఉండేది కాదనమాట యాక్చువల్లీ. సరే ఏదైనప్పుడు కూడా ఈ చివరిగా వీళ్ళు జైల్‌లో ఉన్న తర్వాత వాళ్ళకి ఎటువంటి సరైన ఆహారం ఇచ్చేవాళ్ళు కాదు. చూడండి ఆయనకి ముందు చూపించాం గదా! సాల్టెడ్ బ్రెడ్ అని. ఆ బ్రెడ్ ఏంటంటే నల్లగా ఉండేదనమాట యాక్చువల్లీ. హ్మ్. నల్లగా ఉందంట. దాన్ని పిండితే అందులో నుంచి నీళ్ళొచ్చేవన్నమాట యాక్చువల్లీ. అంతా పాడైపోయి సరిగ్గా ఉండేది కాదనమాట. ఆయన దాన్ని తినలేకపోయేవాడంట. వాళ్ళు తినలేకపోయేవారనమాట యాక్చువల్లీ. అయితే ఏం చేశారటండి అదే బ్రెడ్‌ని వాళ్ళు కిటికీలో ఉంచి 3, 4 రోజుల తర్వాత అది ఎండిపోయిన తర్వాత అప్పుడు తినేవాళ్ళంట. అలా వాళ్ళు ఎన్ని రోజులు తిన్నారు తెలుసా? వాళ్ళు చివరిసారిగా పోలీసులకు పట్టుబడిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు జైల్‌లో ఉన్నారనమాట. 2 సంవత్సరాలు వాళ్ళు ప్రతిరోజు తిన్నదేంటి? సాల్టెడ్ బ్రెడ్. అందుకనే ఈ పుస్తకానికి ఆ పేరు పెట్టారనమాట. ఒకసారి ఆలోచించండి. రోజు మీకు పప్పన్నం పెడితే ఎలా ఉంటుంది? సరే రోజు పప్పన్నం పక్కన పెట్టండి. రోజు బిర్యానీ పెడితే తింటారా? ఆ! ఎలా ఉంటుంది మనకి? రోజు ఒకటే తినాలంటే ఎలా ఉంటుంది? అది కూడా వాళ్ళకేంటంటే రోజు బ్రెడ్డే. అలా ఎన్ని ఎన్ని రోజులు? దాదాపు 2 సంవత్సరాలకి పైన. ప్రతిరోజు బ్రెడ్డే. వాళ్ళది తినలేక అందులో కొంచెం ఉప్పు వేసుకొని తినేవాళ్ళనమాట. ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు ఇదంతా? వాళ్ళనుకుంటే విడిచిపెట్టొచ్చు గదా! సరేనండి చెప్పేస్తాము మాకు ప్రచారం అవసరం లేదని చెప్పేసి ఇంటికి వెళ్తే కోడిని కోసుకొని తినొచ్చు. కదా! మరి ఎందుకోసం వాళ్ళు అంత అన్నీ ఉన్నా సరే వాళ్ళేదో పేద కుటుంబాలు కాదు. వాళ్ళు మంచిగా చదువుకునే మంచి ధనవంతుల ఇంట్లోనే ఉన్నారు. ధనవంతులంటే అమ్మ, నాన్న ఇద్దరు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు, మంచిగానే సంపాదించేవాళ్ళు. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ లాగానే ఉండేవాళ్ళనమాట. ఆనందంగా ఉండొచ్చు. అయినా సరే ఎందుకు మరి ఇవన్నీ చేస్తున్నారు? ఆ! మనం ఎవరైనా చేయగలమా? ఆ! చూడండి వాళ్ళంతా అను త్యాగం చేసి ఎవరి కోసం ప్రచారం చేస్తున్నారంటే చూడండి. వాళ్ళు జైల్‌లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన బ్రెడ్ ఎండిపోయిన తర్వాత వాళ్ళకి అక్కడ జపం చేయడానికి మాల ఉండేది కాదు కదా! ఆ ఎండిపోయిన బ్రెడ్‌ని అలా పూసలుగా తయారు చేసేసి ఇలా జపమాల తయారు చేసుకునేవారంట భక్తులు. సరే ఆ మాల పోలీసులకి కనబడితే వాళ్ళు మళ్ళీ దాన్ని తీసి పడేసి మళ్ళీ వీళ్ళని కొట్టేవాళ్ళనమాట. అయితే ఒక మాలలో ఎన్ని పూసలుంటాయి? 108. కానీ వీళ్ళేం చేశారంటే పెద్దగా ఉంటే కనబడుతుందని చెప్పి కొన్ని రోజుల తర్వాత 54 పూసలతోనే మాల చేశారంట. కానీ అది కూడా పెద్దగానే కనబడేది. తర్వాత దాన్ని 27కు తగ్గించారంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ఈ సార్వభౌమ దాస్ దగ్గర 9 పూసలతోనే మాల ఉండేదన్నమాట.
9 పూసలు ఎన్ని సార్లు చేస్తే ఒక మాల అవుతుంది? 12 మాలలు చేస్తే మనకి సాధారణంగా 108 సార్లు అవుతుందన్నమాట. అలా చిన్న పూసలతో ఆయన ఈ ఆ ఎండిపోయిన బ్రెడ్‌తోనే ఇలా జపమాల చేసుకొని వాళ్ళు జపం చేసేవాళ్ళనమాట. వాళ్ళకి భగవంతుని పైన, భగవంతుని నామం పైన ఎంత విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించండి. సో, మనకిప్పుడు మిషన్ రెడీ రకరకాలవి రంగుల రంగులవి జపమాలలున్నాయి. ఎందరింట్లో జపమాల ఉంది? ఎవరెవరి దగ్గర జపమాల ఉంది? చాలా మంది దగ్గర లేదింకా. కానీ వాళ్ళు ఏం లేకపోయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ! వాళ్ళు తినకుండా ఆ బ్రెడ్‌తో వాళ్ళకిచ్చిన బ్రెడ్‌తో జపమాల చేసుకొని జపం చేస్తున్నారంటే వాళ్ళకెంత విశ్వాసం, ఎంత అంటే భగవంతుని నామం పైన ఎంత రుచి ఉంటే అలా చేస్తారు చెప్పండి. ఆ! మనకొక మాల చేయాలంటే చాలా బలవంతంగా చేస్తామనమాట. కదా! ఇక్కడ కీర్తన చేసేటప్పుడు కూడా చాలా మంది పాడరు. కానీ వాళ్ళకి చూడండి అసలు వాళ్ళు ఎంత హింసించినా సరే వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలు పోతాయని తెలిసినా సరే జపం చేస్తున్నారు. ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకంత విశ్వాసం? వాళ్ళకి భగవంతుడి పైన విశ్వాసం ఎక్కడి నుంచొచ్చింది? వాళ్ళకి ఎలాంటి సదుపాయాలున్నాయో మనకు అసలు మనకు వాళ్ళకంటే ఎక్కువ సదుపాయాలున్నాయి. మనకిప్పుడున్న సదుపాయాలు వాళ్ళకప్పుడు లేవు. ఇప్పుడున్నంత పుస్తకాలు లేవు. ఇప్పుడున్నట్లు వసతులు లేవు. ఫోటోలు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, అన్నీ ఇప్పుడు సెల్ ఫోన్‌లో ఎన్ని కావాలంటే అన్ని వినొచ్చు. కానీ అప్పుడు లేవు. అంతమంది ప్రచారం చేసేవాళ్ళు లేదు. భక్తుల సాంగత్యం లేదు వాళ్ళకి. ఇప్పుడు భక్తులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉన్నారు. ప్రపంచమంతటా తిరుగుతున్నారు. ఎటువంటి అవకాశం లేకపోయినా సరే వాళ్ళంత యూనో విశ్వాసం భగవంతుని నామం పట్ల పెంచుకున్నారనమాట యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళు ఇదంతా కూడా కేవలం ఏదో యాంత్రికంగా అనుకోలేదన్నమాట యాక్చువల్లీ. వాళ్ళకి పూర్తి విశ్వాసం ఉంది. ఇదంతా కూడా నిజం. కృష్ణుడున్నాడు. భగవంతుడున్నాడు. భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ! ఏం చెప్పాడు? ఎవరైతే నాకు శరణు పొందుతారో వాళ్ళని నేను రక్షిస్తానన్నాడు. కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి. నా భక్తుడు ఎప్పుడు కూడా నశించాడు. సో, మరి ఆ విశ్వాసంతో భగవంతుని పట్ల విశ్వాసంతో ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారనమాట. ఎలాంటి పరిస్థితులైనా సరే సాధన చేయడానికి, జపం చేయడానికి. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళకిచ్చే బ్రెడ్‌ని భగవంతునికి ఆహ్, నివేదన చేసి తీసుకునేవాళ్ళంట. వాళ్ళక్కడే గోడ పైన చిన్నగా కృష్ణుడి బొమ్మలాగా వేసుకొని, నివేదన చేసుకొని తినేవారంట. అంతేకాకుండా చుట్టూ ఉన్న మిగతా ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడా ఈ భగవద్గీత ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి గూడా భగవద్గీత ప్రచారం చేయడం, అందులో కొందరు భక్తులుగా మారిపోయారంట జైల్లోనే. వీళ్ళు భగవంతునికి నివేదన చేసింది అందరికి కూడా పంచేవాళ్ళంట. చాలామంది దాన్ని ఇష్టపడేవారంట. కొందరైతే ఇది నివేదన చేసిన దానికి ముందు, నివేదన చేసిన తర్వాత దీని రుచి మారిందని చెప్పేవాళ్ళంట. ఇలా చాలా కాలం వాళ్ళు కష్టపడేసి అక్కడ ప్రచారం చేసేవాళ్ళు. చూడండి అక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఎలా ఉండదో, తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారనమాట యాక్చువల్లీ. కానీ ముందుగా ఇదనికంటే ముందు వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు చూడండి కొన్ని కొన్ని సార్లు జైల్లో హింసించడమే కాకుండా వాళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళనమాట. ఒకరోజు ఇంతకుముందు చెప్పినట్టు సార్వభౌమ దాస్‌ని వేరే జైలుకి తీసుకెళ్లారంట. అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ లీడర్ ఆయన సన్యాసి దాస్ అన్నమాట యాక్చువల్లీ. ఆయన ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఉన్నాడంట అక్కడ. ఇది ఇది యాక్చువల్లీ ఈ డ్రామా చేసిన వేరే ఈ మధ్యలే కొందరు భక్తులు ఈ వృత్తాంతాన్నందరిని కూడా ఒక డ్రామా లాగా చేశారు. అందులో ఫోటో ఇది. అప్పటి ఫోటో కాదు. అక్కడ ఇది వీళ్ళు ఈ భక్తుడిని వేరే జైలుకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ వీళ్ళ లీడర్ ఉన్నాడనమాట యాక్చువల్లీ. ఎలా ఉన్నాడట అంటే రోజు 2 నెలల నుండి చాలా అసలు ఆహారం ఇవ్వకుండా విపరీతంగా ఆయన్ని హింసించారంట. కాళ్ళ కాళ్ళ నుండి, చేతుల నుండి అంత రక్తం, మొహం నుండి రక్తం వస్తుందంట. కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయంట. ఆ! నోరు ఎండిపోయిందంట. అసలు ఆయనకు వ్యాధి వచ్చిన ఒక కుష్ఠరోగిలాగా అలా పడిపోతాడా? ఎప్పుడు పడిపోతాడో అన్నట్లు ఉన్నాడంట. అలా చూసాడంట. ఏంటి అని చెప్పేసంటే ఆయనకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇచ్చారంట. అక్కడికి వెళ్ళిన అంటే సెపరేట్ హాస్పిటల్‌కి అక్కడ సైకియాట్రిక్ ఇలా దొంగలకి నేరస్తులకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వేరే జైలు ఉండేదంట. అక్కడికి తీసుకువెళ్ళేసి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చేవాళ్ళనమాట. అంటే మందులు. మత్తు రావడానికి, ఆ మత్తులో ఏదైనా నిజం చెప్తారేమో అని చెప్పేసి రకరకాలుగా హింసించేవాళ్ళనమాట యాక్చువల్లీ.
అయినా సరే ఎవ్వరూ చెప్పకపోయేవాళ్ళు. సో తర్వాత చూడండి ఇది వాళ్ళున్న జైలు. అప్పుడు వాళ్ళున్న జైలు. ఈ ఎర్ర వృత్తం ఉంది గదా! ఈ గదిలో వీళ్ళు ఉండేవాళ్ళనమాట యాక్చువల్లీ. సార్వభౌమ దాస్ అండ్ సచ్చీసూత దాస్. ఈ గదిలో ఉండేవాళ్ళు యాక్చువల్లీ. సో అలా తర్వాత ఇలా ఇలా జరుగుతుంది. కొన్ని రోజులకి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా దీన్ని సహించలేక, ఎందుకంటే రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోయిందక్కడ. ఎంత కష్ట పరిస్థితుల్లోనైనా సరే భక్తులు ప్రచారం చేశారు. అక్కడున్న వాళ్ళు ఈ ప్రభుత్వం యొక్క హింసకి, ఈ ఆహ్, పరిస్థితులకి వాళ్ళు సహించలేక చాలామంది భక్తులుగా మారిపోయారనమాట యాక్చువల్లీ. అలా వాళ్ళు కొందరు కొన్ని రోజుల తర్వాత రోడ్ల పైన ఆహ్, ఏమంటారు? ఆ! వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారనమాట. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఈ కేజీబీ వీటికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారనమాట. అందరూ కూడా కీర్తన చేసేస్తూ వాళ్ళు ఇది ఆపాలి. ఏ ఈ హరే కృష్ణ ఉద్యమానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘానికి పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ మందిరం ఏర్పరచుకోవడానికి అనుమతిని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అలా నిరసన వ్యక్తం చేసేవారు. అలా చేస్తున్నప్పుడు కూడా పోలీసులు వచ్చేసి పోలీసులకి వాళ్ళకి భక్తులకి మధ్య గొడవ జరుగుతుండేదంట. అప్పుడు కూడా మళ్ళీ అందులో ఉన్న లీడర్స్‌ని జైలుకి తీసుకెళ్లడం మనం చూస్తుంటాం కదా! ఈ రోజుల్లో ఎవరైనా ఆ! రాస్తారోకోలు అలా చేసినప్పుడు ఎలా చేస్తుంటారు. అలా పోలీసులు తీసుకురావడం, వ్యాన్‌లలో ఎక్కి తీసుకెళ్లడం, మళ్ళీ తీసుకొచ్చి విడిచిపెట్టడం ఇలా జరుగుతున్నాయంట. చాలా కాలం తర్వాత ఈ కోర్ట్‌లో కూడా కేస్ వేశారంట. భక్తులందరూ కూడా కోర్ట్‌లో వాదించుకొని చివరికి వాళ్ళు నెగ్గారనమాట. భక్తులు గెలిచారు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాని ఎలాంటి చెడు ప్రచారం చేయట్లేదు. వీళ్ళందరూ కూడా భక్తులే మంచిదే ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మొత్తానికైతే తెలుసుకొని భగవద్గీతని ఈ ప్రచారం చేయొచ్చు. ఈ ఇస్కాన్‌ని ఇక్కడ స్థాపించొచ్చు అనేది గవర్నమెంట్ చివరిగా వాళ్ళకి అనుమతించిందన్నమాట. ఇంక అప్పటి నుండి ఎంతో మంది చూడండి వాళ్ళకి ఎలా పుస్తకాలు ముద్రించేవాళ్ళు అప్పుడు. ఇవన్నీ కూడా ఒక పుస్తకం కాదు ఇది. ఇలా రకరకాల పేజీలొస్తాయి. వాటన్నిటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి వీళ్ళు పుస్తకం తయారు చేసుకునేవాళ్ళు. ఆ! సో, అలా. సో, తర్వాత ఆహ్, అప్పుడు అక్కడ మొత్తం అందరూ కూడా అంటే ప్రభుత్వం అనుమతిచ్చింది ఇస్కాన్ స్థాపించడానికి. దాన్ని పెద్ద ఉత్సవంగా జరుపుకున్నారనమాట. భక్తులందరూ కూడా అంతటా కూడా కీర్తన చేస్తూ అన్ ఇంకా చాలా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్యలో చెప్పాం గదా! వీళ్ళిద్దరు గూడా జైల్‌లో ఉన్నప్పుడు దాదాపు 2 సంవత్సరాల వరకు ఉన్నారు గదా! 2 సంవత్సరాలు వీళ్ళని జైలుకి పంపించారు. 2 సంవత్సరాలు జైల్‌లో ఉండాలని. వీళ్ళు విడుదలయ్యే 2 నెలలకు ముందు వీళ్ళిద్దరిలో ఈ సాకో అండ్ గాగో అంటే సార్వభౌమదాస్, సచీసుత్తదాస్. సచీసుత్త దాస్ అనే భక్తుడు శరీరం విడిచిపెట్టాడు. వాళ్ళు పెట్టే హింసకి శరీరాన్ని విడిచిపెట్టాడనమాట. జస్ట్ విడుదలయ్యే 2 నెలల ముందు. సో, తర్వాత ఆయననే కాదు. ఇంకా చాలామంది జైల్లోనే ఆహ్, ఆహ్, అంటే చాలామంది అంటే కొందరు జైల్లోనే ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. ఒక భక్తురాలు ఆహ్, తను చిల్ల చిన్ చిన్ ఆవిడకి చిన్న పాప ఉండేది. జస్ట్ సంవత్సరాల వయసు జస్ట్ 2, 3 సంవత్సరాల వయసుల పాప. ఆ పాప కూడా శరీరాన్ని విడిచిపెట్టింది జైల్లోనే. కృష్ణ. ప్రేమావతి అనే భక్తురాలు ఉండేదనమాట. ఆ భక్తురాలు యొక్క పాప, చిన్న పాప. ఎందుకంటే ఆమెను కూడా జైల్‌లో వేశారంట. జైల్‌లో వేసినప్పుడు అక్కడ సరిగ్గా ఆహారం లేక ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ పాప కూడా సరిగ్గా ఆహారం దొరక్క చనిపోయిందంట. అలా ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా వాళ్ళు ఆహ్, ప్రచారం చేయడానికి ప్రయత్నించారు. మరియు చివరికి వాళ్ళు విజయాన్ని సాధించారు. ఇస్కాన్ సంస్థను ఏర్పాటు చేయడంలో రష్యాలో. అది కూడా నాస్తికవాద ప్రభుత్వం ఉన్న రష్యాలో ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఎంతో ఆహ్, త్యాగం చేశారనమాట. కానీ అది ఏమంటారు? సో, చాలామంది భక్తులు త్యాగం చేశారు. మరి ఇలా
ఎంతో మంది త్యాగం చేస్తే కానీ మనం ఈరోజు ఇలా కూర్చున్నాం. అంటే ఇలా వాళ్ళ గురించి చర్చిస్తున్నాం. భగవద్గీత గురించి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి అవకాశం వచ్చింది. ప్రభుల వారి శిష్యులు కూడా ఇప్పుడు అనేక భాషల్లో, ప్రపంచంలో ఇప్పుడు 80 భాషల్లో భగవద్గీత లభ్యమవుతుంది. దాని వెనక ఎంతో మంది భక్తుల యొక్క కృషి ఉంది. ఎంతో మంది పగలనక, రాత్రనక అసలు భోజనం కూడా చేయకుండా ఈ పుస్తకాలని టైప్ చేసేవాళ్ళు. ప్రభుల వారి శిష్యురాలు ఒక భక్తురాలు ఉండేదన్నమాట. రోజు టైప్ చేస్తుంటే, అంటే అప్పట్లో మిషన్లు లేవు కదా! ఈ జిరాక్స్ మిషన్లు ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు టైప్ చేసేవాళ్ళనమాట. టైప్ చేస్తుంటే ఆమె చేతి గోళ్ళ నుండి రక్తం వచ్చేదనమాట యాక్చువల్లీ. అలా రోజంతా టైప్ చేసేసరికి. అయినా సరే ఆమె రోజు అలానే టైప్ చేస్తుండేదంట. సో, అలా చాలామంది వాళ్ళు ఎంతో త్యాగం చేయడం వల్ల ఈరోజు ఇస్కాన్ ఇంత పెద్ద సంస్థగా ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా. సో, తర్వాత వాళ్ళు వీళ్ళు జైలు నుంచి విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఒక 50 మంది అక్కడ ప్రచారం చేసే భక్తులు 50 మంది భక్తులు కలిసి 1989లో మనకి ఇండియాకొచ్చారు. ఇండియా అంతా కూడా ఆహ్, యాత్రకి వచ్చారనమాట. సో, వాళ్ళ తర్వాత కలకత్తా దగ్గరున్న మాయాపూర్‌కి వెళ్లారు. మాయాపూర్ అనేది ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ అనమాట యాక్చువల్లీ. అక్కడ చైతన్య మహాప్రభు అక్కడ నుండే ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టారు. సో, ఈ తర్వాత అక్కడ ఈ సార్వభౌమ దాస్ అని ఉన్నారు కదా! మనం మొట్టమొదటిగా భక్తుడి ఫోటో చూసాం. ఆయన ఆయన ఇంట్లో ఈ సచ్చీసూత దాస్ ఎవరైతే అక్కడ జైల్లో మరణించారో ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నాడనమాట వాళ్ళ స్నేహితుడు. విగ్రహాన్ని తయారు చేపించి ఆయన రోజు కూడా పూజిస్తున్నాడనమాట. ఎందుకంటే ఈయనకి రష్యా భాషలో భగవద్గీత ముద్రించి ప్రచారం చేయాలనే కోరిక అప్పుడు చాలా ఉండేదంట. ప్రాపర్‌గా ఫుల్ భగవద్గీత ముద్రించి. కాబట్టి తర్వాత అది ముద్రణ అయిన తర్వాత ఆయన విగ్రహానికి అలా భగవద్గీత పెట్టారనమాట యాక్చువల్లీ. హ్మ్. సో, ఇది ఆ సార్వభౌమ దాస్ అనే భక్తుడి యొక్క కుటుంబం. భార్య, పిల్లలు. సో, ఈవిడ వాళ్ళ భార్య. వాళ్ళ భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టమనమాట. ఇక్కడికొచ్చేసి భారతీయ సంస్కృతిని పాటిస్తూ ఇక్కడి సంగీతాన్ని నేర్చుకోవడం అన్నీ అన్నీ నేర్చుకున్నారనమాట. సో, అప్పుడు ప్రచారం చేసిన భక్తుల్లో వీళ్ళు కొందరు. సో, అలా ఈ పుస్తకానికి ఇలా పేరు పెట్టారనమాట యాక్చువల్‌గా. అక్కడ జైల్లో కూడా ఈ జపం చేస్తూ అంటే ఎటువంటి సందర్భంలోనైనా సరే భగవంతుని సేవ విడిచిపెట్టకూడదు. భగవంతుని పైన విశ్వాసం కోల్పోకూడదు. మనం చూస్తుంటాం చాలామంది మన కష్టాలు చాలామంది కష్టాలున్నప్పుడు భగవంతుని ప్రార్థిస్తారు. కష్టాలు పోయిన తర్వాత ఆ! మానేస్తారు. భగవంతుని దగ్గరికి వెళ్ళడం, మందిరానికి వెళ్ళడం మానేస్తారు. కానీ వాళ్ళు కష్టాలొచ్చినప్పుడు భగవంతుని సేవించడం కాదు. భగవంతుని సేవ కోసం ఎన్ని కష్టాలొచ్చినా కూడా సహించారన్నమాట యాక్చువల్లీ. అది చాలా ఉన్నతమైన భక్తి. మనం సాధారణంగా ఏం చేస్తాం? కష్టాలొచ్చినప్పుడు దేవుడా అని చెప్పేసి భగవంతుని నామాన్ని పిలుస్తాం. కష్టాలు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతుంటారు. కానీ అలా కాదన్నమాట యాక్చువల్లీ. వాళ్ళు కష్టాలొస్తాయని తెలిసినా సరే భగవంతుని నామజపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. భగవంతుని సేవను మాత్రం విడిచిపెట్టలేదు. ప్రచారాన్ని విడిచిపెట్టలేదన్నమాట. వాళ్ళకి ముందే తెలిసినా సరే. సో, అది వాళ్ళ భక్తి. అలా మనం చూస్తే ఏంటంటే కేవలం మనం ఏదో పురాణాల్లో ఉన్నారు ప్రహ్లాదుడు అలా ఇలా అని కాదు. ఇప్పటికి కూడా అలాంటి భక్తులున్నారన్నమాట. ఇప్పుడు కూడా ఆ భక్తుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయన ఈ సార్వభౌమ దాస్ అనే భక్తుడు ఇప్పటికి కూడా ఉన్నాడన్నమాట యాక్చువల్లీ. ఆయన ఏంటంటే ఆఫ్‌కోర్స్ ఇది చూడండి. ఆయనకి కుడి కన్ను పోయింది. ఎందుకంటే అప్పుడు పోలీసులు పెట్టిన హింసలో ఆయన కన్ను దెబ్బతిని కన్ను కోల్పోయాడు. అంతేకాకుండా ఆయన వెన్నెముక విరిగిపోయిందన్నమాట. సరిగా ఎక్కువసేపు నిలబడలేడు. ఆ వెన్నెముక సమస్య అయిపోయిందన్నమాట యాక్చువల్లీ. చాలా విపరీతంగా కొట్టారన్నమాట. ఈయనొక్కడనే కాదు చాలామంది భక్తుల పరిస్థితి అలానే ఉందన్నమాట. మరి అలా మనం చూసినట్లయితే మరి భగవంతుని పట్ల ప్రేమేంటి? భగవంతుడు ఎందుకు రక్షించలేదు మరి? వీళ్ళని ఎందుకు భగవంతుడు రక్షించలేదు? నరసింహ భగవానుడు ఎందుకు వచ్చేసి ఆహ్, వాళ్ళందరిని చంపేయొచ్చు కదా! హ్మ్. చంపేయొచ్చు కదా! ఎందుకు చేయలేదు మరి? ఆ! వీళ్ళు మరి
ప్రాణాలైనా లెక్క చేయకుండా చివరికి ప్రాణాలు కూడా కోల్పోయారు కదా. కనీసం ప్రాణాలు పోయేటప్పుడైనా సరే భగవంతుడు రావాల్సింది కదా. ఎందుకు రాలేదు? ఆ? ఏంటి? కర్మ ఫలితం కాదు. భగవంతుడు ఎలాంటి కర్మనైనా తీసివేయగలడు. మరి పూర్తిగా అంకితమయ్యారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అన్ని విడిచిపెట్టి వచ్చారు భగవంతుని సేవ కోసం. అయినా సరే భగవంతుడు అన్ని కర్మనంతా తీసేస్తాడు కదా. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం అహం త్వాం సర్వ పాపేభ్యో. పాపం పాప కర్మను అంతా కూడా తీసేస్తానంటున్నాడు కృష్ణుడు. ఆ? భగవంతుని పట్ల ప్రేమ చూపించారంటే ఇప్పుడు మరి ఓకే, వీళ్ళు మరణించారు. ఇప్పుడు సత్యసుత దాస్ శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఎక్కడికి వెళ్ళారు? ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్ళాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. భగవంతుడు తన భక్తుని తన దగ్గరికి తీసుకెళ్లాలనుకుంటే ఇంకా ఎందుకు ఇక్కడ ఉండడం? అలాగే ఇక్కడ ఉన్న భక్తులకు కూడా ఒక వాళ్ళకి ప్రేరణ ఇవ్వడానికి భగవంతుడు ఇలా చేస్తుంటాడు అనమాట. ఇక్కడ ఉన్న భక్తులు కూడా భగవంతుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ భౌతిక జీవనం అనేది శాశ్వతం కాదు. ఒకవేళ భగవంతుని కోసం మరణించకపోతే శాశ్వతంగా ఉంటాం ఇక్కడ? ఎలాగూ చనిపోతాం. ఇప్పటికే మనం అనవసరమైన వాటి కోసం ఎన్నో ఎన్నో వాటి కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తున్నాం. మన సమయాన్ని వెచ్చిస్తున్నాం అనవసరమైన వాటి కోసం. భగవంతుని కోసం ఎందుకు మనం మన జీవితాన్ని అంకితం చేయకూడదు? మన సమయాన్ని అంకితం చేయకూడదు? వాళ్ళకున్నన్ని కష్టాలు మనకు లేవు. వాళ్ళు ఎదుర్కొన్నన్ని కష్టాలు మనం ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, మందిరాలు అందుబాటులో ఉన్నాయి, ఎంతోమంది ప్రచారం చేసే సన్యాసులు ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడైనా ఎవరైనా ప్రవచనాలు వినొచ్చు, ఎన్నిసార్లు అయినా వినొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయైనా సరే మనకు భక్తి చేయడం కష్టమా? వాళ్ళు ఎటువంటి అవకాశం లేకపోయినా సరే అవకాశాన్ని కల్పించుకొని ఇతరులకు కూడా ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కనీసం మనకు మనం ప్రచారం చేసుకొని మనం ఎందుకు సాధన చేయలేం కదా? ఎందుకంటే మనకు భగవంతుని పట్ల విశ్వాసం లేదు. భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం లేదు. భగవంతుడని భగవంతుడు ఉన్నాడనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా జపం చేస్తాం, ఖచ్చితంగా భగవంతునికి సేవ చేస్తాం. అంతే కదా. విశ్వాసం లేకపోతేనే సాధన చేయాలని అనిపించదు. మరి విశ్వాసం లేనప్పుడు మనం ఏం చేసినా సరే నామమాత్రంగా అప్పుడప్పుడు వెళ్ళేసి మందిరాలకి వెళ్ళేసి ఏదో భగవంతుని విగ్రహం ముందు దండం పెట్టి వస్తే అది నిజంగా భక్తి అనిపించుకోదన్నమాట. యాక్చువల్గా నిజమైన భక్తి ఏంటంటే ప్రతిరోజు భగవంతుని నామాన్ని జపించాలి, ప్రతిరోజు భగవంతునికి సేవించాలి. అప్పుడు భగవంతుడు మనకి మన పట్ల దయ చూపుతాడు అన్నమాట. యాక్చువల్ మన కరుణ చూపుతాడు. మనం ఎప్పుడైతే భగవంతుని పట్ల పూర్తి ప్రేమ, వాళ్ళ ఆ భక్తుల్లాగా పూర్తి ప్రేమ అనేది మనకు ఏర్పడుతుందో, మన హృదయంలో పూర్తిగా ఏర్పడుతుందో, భగవంతుని పట్ల సంపూర్ణమైన ప్రేమ అంటే భగవంతుని కోసం ఏదైనా చేస్తాను, అప్పుడు భగవంతుడు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధమవుతాడు. అండ్ అఫ్ కోర్స్ భగవంతుడు మనల్ని వచ్చి రక్షించాలి, నాకు ఏదో ఇవ్వాలని మనం చేయకూడదు భక్తి. ఎప్పుడు అది చేస్తే అది శుద్ధ భక్తి అవ్వదు. భగవంతుడి ఇష్టం. వీళ్ళు ఎందుకు అలా చేశారంటే భగవంతుడి ఇష్టం. భగవంతుడు రక్షిస్తే రక్షిస్తాడు, లేకపోతే ప్రహ్లాదుడు అంటాడు కదా, నీ ఇష్టం, నువ్వు రక్షిస్తావా లేకపోతే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తా, అది నీ ఇష్టం. ఏదైనా చేయొచ్చని పూర్తిగా శరణాగతి పొందాడు కాబట్టి, అప్పుడు ప్రహ్లాదుడు ఉంటే ఎంతో మందికి ప్రేరణ కలుగుతుంది కాబట్టి భగవంతుడు ఉంచాడు అనమాట. అందుకని ప్రహ్లాదుడు ఏమన్నాడు, మనం ఎవరో రక్షిస్తారు అనుకుంటాం. బాలస్య శరణం పితరో నరసింహ అంటే చాలామంది భగవంతుడితో అంటున్నాడు అనమాట. భగవంతుడు అవతరించిన తర్వాత ప్రహ్లాదుడి ముందు ప్రహ్లాదుడు అంటున్నాడు, చాలామంది అనుకుంటారు నా తల్లిదండ్రులు నన్ను రక్షిస్తారనుకుంటారు, లేకపోతే డాక్టర్ నన్ను అనుకుంటారు, కానీ ఏది రక్షించలేదు, కేవలం నువ్వు మాత్రమే రక్షించగలవు. భగవంతుడు అనుకుంటే ఏవి ఉన్నా సరే ఎవరిని రక్షించలేవు అన్నమాట. యాక్చువల్లీ డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కూడా రక్షించలేదు. అలా అనుకుంటే అసలు ఎవరు మరణించకూడదు, ఎందుకంటే డాక్టర్లు అన్ని మెడిసిన్లు ఉన్నాయి కదా కదా. సో కానీ ప్రహ్లాదుడు చెప్తాడనమాట, యాక్చువల్లీ నువ్వు భగవంతుడు ఒక్కడే మనకు రక్షణ. రక్షణ అంటే మనకి ఏమి హాని కలగకుండా మన ఆనందంగా ఇక్కడే ఎంజాయ్ చేయాలని కాదు. భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తే అది మన జీవితం యొక్క పరిపూర్ణత సాధించినట్లు అవుతుంది అనమాట. అది ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఎక్కడ ఉన్నా సరే భగవంతుని పట్ల ప్రేమ అనేది ఉండాలన్నమాట. భగవంతుడు కావాలనుకుంటే మనం తీసుకెళ్తాడు, లేదనుకుంటే ఇక్కడే ఉంచొచ్చు.
అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుల వారి శిష్యులు పరమపూజ్య భక్తి రాఘవ మహారాజ్ అని చెప్పేసి ఆయన కూడా భగవంతుని యొక్క విగ్రహాన్ని రక్షించడానికి మాయాపూర్ మందిరంలో ఆ దొంగలు విగ్రహాన్ని ఆ పంచలోహాల విగ్రహాలను ఎత్తుకుపోతుంటే వాళ్ళు బంగారం అనుకుని ఎత్తుకుపోతున్నారు అనమాట. అఫ్ కోర్స్ అంత బంగారం కూడా ఉంటుంది. ఎత్తుకుపోతుంటే ఆ విగ్రహాలను రక్షించడానికి భక్తులు వెనకాల పరిగెత్తారు. అప్పుడు ఆ దొంగలు వాళ్ళపైన బాంబులు వేశారనమాట. నాటు బాంబులు వేశారు. వీళ్ళకి తెలుసు బాంబులు వేస్తున్నారని, అయినా సరే రక్షించడానికి వెనకాల పరిగెడితే వాళ్ళు బాంబు వేసినప్పుడు ఆయన కాలు పోయింది. అయినా సరే ఆయన వెనకాడలేదు, భక్తిని తగ్గించుకోలేదు. ఇప్పుడు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఇప్పుడు ఆయనకి. సో అది అలాంటి భక్తులు కూడా ఉన్నారు. భగవంతుడు వాళ్ళని రక్షించాడు. ఎంతో మంది భక్తులు ఇంకా ఇంకా అసలు ప్రభుల వారి శిష్యుల్ని ఇంకా వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకా చాలా మంది గురించి మనం చర్చించవచ్చు. ఎలా అంటే ఇదంతా ఎవరి వల్ల ఎలా సాధ్యమైంది? కేవలం ఒక్కరే, ఒక్క భక్తుడు, ప్రభుల వారు ఒక్క భక్తుడు ఇంతటి మార్పును తీసుకొచ్చాడు అనమాట. ఆ రోజు ఆ భక్తులు మరి అలా సాక్రిఫైస్ త్యాగం చేయడం వల్లనే రష్యాలో ఇప్పుడు వేల మంది భక్తులు తయారయ్యారు. రష్యాలో అతి వేగంగా, అంటే అన్ని దేశాలకెల్లా రష్యాలో అతి వేగంగా ప్రచారం అవుతుందన్నమాట ఇస్కాన్ తత్వం. అతి వేగంగా ప్రచారం ఏదంటే రష్యాలోనే, అన్ని దేశాలకెల్లా. భారతదేశం తర్వాత అనుకోండి, ఆఫ్ కోర్స్. అక్కడ నుండి వేల సంఖ్యలో భక్తులు పూర్తిగా ఆ దేశం నుండి మన భారతదేశానికి వచ్చేసి కలకత్తాలో మాయాపూర్, కలకత్తా దగ్గర మాయాపూర్ అనే గ్రామంలో అక్కడ ఇస్కాన్ పెద్ద మందిరం ఉంది. సో అక్కడ వేల మంది అక్కడే ఇల్లులు కొనుక్కొని ఇక్కడే స్థిరపడ్డారు. వేల మంది భక్తులు ఉన్నారు ఇప్పుడు అక్కడ. భారతదేశంలోనే నివసించాలి, మా కుటుంబం అంతా కూడా, మా తర్వాత తరాల వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు. భగవంతుని పట్ల ప్రేమతో, ఈ భారతీయ సంస్కృతి పట్ల, అంటే ఈ వైదిక సంస్కృతి పట్ల ప్రేమతో వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారనమాట. కానీ మనం భగవంతుని కృప వలన మనం భారతదేశంలోనే పుట్టాం. ఈ భారతీయ సంస్కృతి మనకి చిన్నప్పటి నుండి తెలుసు. కాబట్టి ఇప్పుడైనా సరే మనం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నమాట. యాక్చువల్లీ భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతునికి సేవ చేయడం, ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే భగవంతుని పట్ల వాళ్ళకి ఉన్నంత ప్రేమను పెంచుకోవాలన్నమాట. ఆ భక్తులకి ఎలాంటి ప్రేమనైతే పెంచుకున్నారో అలాంటి ప్రేమ కూడా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అది సాధ్యం, అందరికీ సాధ్యం. ప్రభుపాల వారు ఇచ్చిన నియమాలు ఎవరైతే పాటిస్తారో, ప్రతిరోజు ఆయన చెప్పినట్టు ఎవరైతే సాధన చేస్తారో ప్రతి ఒక్కరు కూడా భగవంతుని పట్ల అలాంటి ప్రేమను పెంపొందించుకోవడం సాధ్యం అన్నమాట. జీవితం అంతా అంకితం చేయవలసిన అవసరం లేదు. కనీసం ప్రతిరోజు కొద్ది సమయాన్ని కేటాయించండి ఈ తత్వం తెలుసుకోవడానికి, భగవంతుని నామాన్ని జపించడానికి. మనకు అర్థమైపోతుంది అసలు ఈ జీవితం ఏంటి, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటని చెప్పేసి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి? ఓకే. శ్రీల ప్రభుపాద్ కీ జై. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కీ జై. రష్యా భక్తుల కీ జై. హరే కృష్ణ. संसार दावानंद निरलोका प्राणाय कारुण्य घना घनात्यम सकलन गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम.